సార్ నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు సార్? పెరుగు బక్కయ్య. పెరుగు బక్కయ్య. ఏ ఊరు? పందికుంట. పందికుంట. ఈ చేను ఎవరి సార్? గోర్ల తిరుపతి. గోర్ల తిరుపతి. మా పక్కదే చేను. గోర్ల తిరుపతి దా మీది ఈ చేను? గోర్ల తిరుపతి. నీ పేరు? పెరుగు బక్కయ్య. పెరుగు మీది ఎక్కడా? మాది ఈ ఊరే కానీ వాళ్ళ చేను పక్క మాది. వాళ్ళ చేను పక్క చేను మీది. అంటే ఇది పత్తి ఎట్లుందే? పత్తి బాగుంది. ఇది 25 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. ఓకే. అంత మీరు ఇప్పుడు అదే ఇది బాగుందని చూద్దామని వచ్చిలా? చూద్దామని వచ్చాం. అంటే ఇంతకుముందు చూసిల్లా? ఇప్పుడు మేము వచ్చినామని వచ్చిలా? చూసినాం, ఇంతకుముందు కూడా చూసినాం. ఇంతకుముందు చూసిళ్ళు. అంటే క్రాప్ కానీ కాయ సైజు కానీ ఎట్లుందే? ఇది బాగా సైజు బాగున్నది. కాయ సైజు బాగుంది. సైజు బాగున్నది. చెట్టు మొత్తం ఫుల్ దాని సరిపడా. కాయలు ఎన్ని ఉంటాయి మీ లెక్క ప్రకారం? చెట్టుకు 200 కాయ సిల్లరే ఉంటుంది. అబ్బా 200 ఉంటాయి. మీరు మొత్తం ఈ చేను మొత్తం చూసిలా? చూసినాం. ఇప్పుడు అందుకే వచ్చిళ్ళు. అంటే మీ అనుభవం ప్రకారం ఇది ఎన్ని క్వింటాలు రావచ్చా? 25 క్వింటాల సిల్లరే వెళ్ళవచ్చు అనుకుంటా. ఓకే. మీ అనుభవంలో కరెక్ట్ చెప్పండి. నేను అడుగుతానని కాదు. 25 క్వింటాలు ఈజీ వెళ్తాయి. ఇది మీ చేను కాకుండా మీ పక్క పండు కాబట్టి వచ్చిళ్ళు. అది 25. కాయ సైజు బ్రహ్మాండంగా. కాయ సైజు బాగుంది. ప్లస్ క్రాప్ ఎట్లుంది? దగ్గర ఉందా దూరం ఉందా? దగ్గర ఉన్నది. దగ్గర క్రాపు మండలు బాగా వచ్చినాయి. క్రాపు 200 కాయ రాకుంది. అంటే మీకు మీ అనుభవం ప్రకారం 25 ఎబ్బా వస్తుందా? 25 ఈజీగానే వస్తుంది. ఓకేనా? అవపడుతుందా? ఏది లేదు. దీనికి మేజర్గా ఏంటంటే ఈ కాడకు వచ్చేసి నువ్వు ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కువ ఉండడం వల్ల దోమపోటు అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఏది లేదు. ఏది లేదు. బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ.